రాజ్యాధినేత అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎస్తేరు 4:14. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఎస్తేరు గారు దైవ భయము కలిగి తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ తన జీవితాన్ని దేవుని కొరకై ప్రతిష్ఠించుకున్నది. ఎవరైనా తమ శరీరము దేవునికి చెందినదని నిజముగా విశ్వసిస్తే దేవుడు వారిలో నివసిస్తూ సమయం వచ్చినప్పుడు వారిని వాడుకోగలుగుతాడు. దేవుని వాక్యానుసారంగా ఎస్తేరు గారు జీవించింది. ఆ విధంగా జీవించినటువంటి వారిని దేవుడు తప్పక వాడుకుంటాడు. మనము డిగ్రీల వెంట పెద్ద ఉద్యోగాల వెంట పరుగులెత్తుతూ ఉన్నాము. గొప్ప పదవిలో ఉన్నటువంటి వారు కూడా దిక్కుమాలినటువంటి చావుకు లోనవడం నేను అనేక మందిని చూశాను. ఈ సమయాన్ని బట్టే రాజ్యానికి వచ్చితివేమో అని మొర్దెకై ఎస్తేరు గారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కొంతమందికి మంచి స్థితి, ఉన్నత పదవులు కావాలి కానీ ఇతరులను గూర్చినటువంటి ఆలోచన వారికి ఉండదు. కొంతమంది పార్లమెంటులో క్రైస్తవ ప్రమాణాల కొరకు పోరాడడానికి కూడా భయపడి సిగ్గుపడతారు. ప్రజలందరి కొరకు కూడా ఒక స్త్రీ అయినటువంటి వ్యక్తి బాధ్యత తీసుకుంటూ ఉంది. అదే విశ్వాసంలో పురోభివృద్ధిని సూచిస్తుంది. మరణానికైనా తాను సిద్ధపడిపోయింది కదా. దేవుని ప్రజల కొరకు రాజు ఎదుట నిలవబడింది. ఆమెకు శిక్ష పడినట్లయితే అది ఎలా ఉండేదో. నిన్ను నీవు అలాంటి క్లిష్ట పరిస్థితి కొరకు సిద్ధపరుచుకుంటున్నావా? నీ విశ్వాసపు పరిమాణముపై అనేక వేల ఆత్మల రక్షణ ఆధారపడి ఉంటుంది. ఎస్తేరు గారు క్రీస్తు పూర్వము 476లో జీవించింది. అయినా కూడా ఆమె క్రీస్తుని పోలినట్లు ఉంది. ఆమె బాహ్య సౌందర్యాన్ని బట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడా? లేదు. ఆమె అంతరంగ సౌందర్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ యొక్క అంతరంగ సౌందర్యమే అసలు నిజమైన సౌందర్యం. అది దేవుని వాక్యం చదవడం, ధ్యానించడం వల్ల సంపాదించుకోగలుగుతాము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాట సామెతలు 31:30లో మనం అనేక సార్లు ధ్యానించాం. ప్రపంచమంతటికి అంతరంగ సౌందర్యం యొక్క ఔన్నత్యాన్ని ఎస్తేరు గారు తన మాదిరి జీవితం ద్వారా నేర్పించింది. ఆమె గుణశీలాల ద్వారా స్త్రీ జాతి అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరింది కూడా. దేవుని ప్రజలను నాశనం చెయ్యాలని హామాను కోరుతూ ఉన్నాడు కానీ దేవుని హస్తము అతనిపై బలంగా రావడం వల్ల తాను నిర్మించినటువంటి ఉరికొయ్యపై అతనే ఉరితీయబడ్డాడు. దేవుని నుండే మహిమ, ఘనత లభిస్తాయి. జ్ఞాపకముంచుకో. దేవుని వాక్యాన్ని నమ్మిన వారు ప్రపంచాన్నే ఏలుతారు. పరిశుద్ధులు ప్రపంచాన్నే ఏలుతారు. నీవు వారిలో ఒకడిగా ఉండగలవా? అలాగైతే ఏ పాపానికి కూడా నీలో స్థలం ఉండకూడదు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.